This is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. సంగీతం గొప్పతనం గురించి, సంగీతంతో జ్యోతిష్యంకు ఉన్న సంబంధం గురించి ఇప్పటికే స్వర జ్యోతిష్యం వీడియో ద్వారా తెలియజేశాను. మరీ ముఖ్యంగా విశ్వంతో మనం అనుసంధానమవ్వటం సంగీతం ద్వారా సుసాధ్యమని కూడా స్పష్టం చేశాను. తద్వారా శక్తి కేంద్రాలైన మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార సప్త చక్రాలను బలోపేతం చేసుకుని శేష జీవితం సుఖమయం చేసుకోవచ్చని వ్యక్తపరిచాను. కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాలు మేషాదిగా 12 రాసులకు ఒక్కొక్క రాశికి 6 రాగాల చొప్పున విభజింపబడ్డాయి. మేషం నుండి కర్కాటకం వరకు గల 9 గ్రహములకు చెందిన తొలి 9 నక్షత్రములతో ఒక నవకం పూర్తవుతుంది. 9x4 36 పాదాలకు 24 రాగాలు అనుసంధానం చేయటం అంటే 12 పాదాలకు రాగాలు పునరావృతం అయినాయని భావించాలి. నికరంగా అర్థం చేసుకోవాలంటే 4 రాసులు ఒక నవకం, రాశికి 6 రాగాలు చొప్పున నవకానికి 24 రాగాలు, 3 నవకాలకు చెందిన 27 నక్షత్రాలకు 72 మేళకర్త రాగాలు. ఈ రాగాలతో స్వరపరచబడిన సంగీతం వినటం లేదా పాడటం మీ జన్మ నక్షత్రం రోజున ప్రారంభించి మరలా 27 రోజుల అనంతరం మీ జన్మ నక్షత్రం రోజు వరకు నిరాటంకంగా వినండి మరియు పాడండి. ఈనాటి పరిస్థితుల్లో అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నందున యూట్యూబ్లో రాగం టైప్ చేస్తే సంబంధిత పాటలు మీకు లభిస్తాయి. భాష ఏదైనా పర్వాలేదు, మీరు విన్నా పాడినా సరిపోతుంది. రింగ్ టోన్ మరియు కాలర్ టోన్గా కూడా ఉపయోగించుకోండి. రూపాయి ఖర్చు లేని ఈ ప్రయోగం మీరంతా చేసి మీ స్వీయ అనుభవం ఇదే వీడియో కామెంట్స్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మొత్తం 27 నక్షత్రాలు 4 పాదాలు చొప్పున 108 రాగాలకు సంబంధించిన ప్రయోగ ఫలితాలు మనం తెలుసుకునే అవకాశం కలుగుతుంది. మీ జాతకం, గ్రహస్థితులు, దశ అంతర్దశలు ఎవరికి ఎలాగున్నా పర్వాలేదు. భారతీయ జ్యోతిష్యంలో జన్మ నక్షత్రమే ప్రధానం. అందువలన నక్షత్ర బలం పెంపొందించుకోవటమే మనకు ముఖ్యం. మీ జన్మ నక్షత్ర పాదమునకు సంబంధించిన రాగంతో కూర్చబడిన సంగీతం వినటం వలన సకల రకాల శారీరక, మానసిక రోగాలు నయమవటమే గాక అన్ని రకములైన ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి కుటుంబ వృత్తి జీవితం మెరుగవుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. రూపాయి ఖర్చు లేదనే విషయం మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు 27 నక్షత్రాలకు సంబంధించిన రాగ సమాచారం ఇస్తున్నాను, పరిశీలించండి. అశ్విని నక్షత్రం 1వ పాదం కనకాంగి, 2వ పాదం రత్నంగి, 3వ పాదం రత్నంగి, 4వ పాదం గానమూర్తి. భరణి నక్షత్రం 1వ పాదం గానమూర్తి, 2వ పాదం వనస్పతి, 3వ పాదం మానవతి, 4వ పాదం తనరూపి. కృత్తికా నక్షత్రం 1వ పాదం తనరూపి, 2వ పాదం సేనావతి, 3వ పాదం హనుమతోడి, 4వ పాదం హనుమతోడి. రోహిణి నక్షత్రం 1వ పాదం ధేనుక, 2వ పాదం నాటకప్రియ, 3వ పాదం నాటకప్రియ, 4వ పాదం కోకిలప్రియ. మృగశిర నక్షత్రం 1వ పాదం కోకిలప్రియ, 2వ పాదం రూపవతి, 3వ పాదం గాయక ప్రియ, 4వ పాదం వకులాభరణం. ఆర్ద్ర నక్షత్రం 1వ పాదం వకులాభరణం, 2వ పాదం మాయా మాళవ గౌల,
మూడవ పాదం మాయామాళవ గౌల, నాలుగవ పాదం చక్రవాకం. పునర్వసు నక్షత్రం, ఒకటవ పాదం సూర్యకాంతం, రెండవ పాదం హతకంబరి, మూడవ పాదం హతకంబరి, నాలుగవ పాదం ఝూంకారధ్వని. పుష్యమి నక్షత్రం, ఒకటవ పాదం ఝూంకారధ్వని, రెండవ పాదం నటభైరవి, మూడవ పాదం కీరవాణి, నాలుగవ పాదం కరహరప్రియ. అశ్లేష నక్షత్రం, ఒకటవ పాదం కరహరప్రియ, రెండవ పాదం గౌరీ మనోహరి, మూడవ పాదం వరుణప్రియ, నాలుగవ పాదం వరుణప్రియ. మఖ నక్షత్రం, ఒకటవ పాదం మరరంజని, రెండవ పాదం చారుకేసి, మూడవ పాదం చారుకేసి, నాలుగవ పాదం సరసాంగి. పూర్వ పల్గుని నక్షత్రం, ఒకటవ పాదం సరసాంగి, రెండవ పాదం హరికాంబోది, మూడవ పాదం ధీరశంకరాభరణం, నాలుగవ పాదం ధీరశంకరాభరణం. ఉత్తర పల్గుని నక్షత్రం, ఒకటవ పాదం నాగనందిని, రెండవ పాదం యాగప్రియ, మూడవ పాదం రాగవర్ధిని, నాలుగవ పాదం రాగవర్ధిని. హస్తా నక్షత్రం, ఒకటవ పాదం గంగేయ భూషణి, రెండవ పాదం వాగదీశ్వరి, మూడవ పాదం వాగదీశ్వరి, నాలుగవ పాదం శూలిని. చిత్తా నక్షత్రం, ఒకటవ పాదం శూలిని, రెండవ పాదం చలనట, మూడవ పాదం సలగం, నాలుగవ పాదం జలర్ణవం. స్వాతి నక్షత్రం, ఒకటవ పాదం జలర్ణవం, రెండవ పాదం జలవరాలి, మూడవ పాదం నవనీతం, నాలుగవ పాదం నవనీతం. విశాఖ నక్షత్రం, ఒకటవ పాదం పావని, రెండవ పాదం రఘుప్రియ, మూడవ పాదం రఘుప్రియ, నాలుగవ పాదం గవాంబోధి. అనురాధ నక్షత్రం, ఒకటవ పాదం భవప్రియ, రెండవ పాదం భవప్రియ, మూడవ పాదం శుభపంతువరాలి, నాలుగవ పాదం శుభపంతువరాలి. జ్యేష్ఠ నక్షత్రం, ఒకటవ పాదం షడ్విధ మార్గిని, రెండవ పాదం సువర్ణాంగి, మూడవ పాదం దివ్యమణి, నాలుగవ పాదం దివ్యమణి. మూలా నక్షత్రం, ఒకటవ పాదం ధవళంబరి, రెండవ పాదం నామనారాయణి, మూడవ పాదం నామనారాయణి, నాలుగవ పాదం కామవర్ధిని. పూర్వాషాఢ నక్షత్రం, ఒకటవ పాదం కామవర్ధిని, రెండవ పాదం రామప్రియ, మూడవ పాదం గమనాశ్రమ, నాలుగవ పాదం విశ్వంబరి. ఉత్తరాషాఢ నక్షత్రం, ఒకటవ పాదం విశ్వంబరి, రెండవ పాదం శ్యామలాంగి, మూడవ పాదం షణ్ముఖప్రియ, నాలుగవ పాదం షణ్ముఖప్రియ. శ్రవణ నక్షత్రం, ఒకటవ పాదం సింహేంద్ర మధ్యమం, రెండవ పాదం హేమవతి, మూడవ పాదం హేమవతి, నాలుగవ పాదం ధర్మవతి. ధనిష్ట నక్షత్రం, ఒకటవ పాదం ధర్మవతి, రెండవ పాదం నీతిమతి, మూడవ పాదం కాంతామణి, నాలుగవ పాదం రిషభప్రియ. శతభిష నక్షత్రం, ఒకటవ పాదం రిషభప్రియ, రెండవ పాదం లతాంగి, మూడవ పాదం వాచస్పతి, నాలుగవ పాదం వాచస్పతి. పూర్వాభద్ర నక్షత్రం, ఒకటవ పాదం మేచకల్యాణి, రెండవ పాదం చిత్రంబరి, మూడవ పాదం చిత్రంబరి, నాలుగవ పాదం సుచరిత్ర. ఉత్తరాభద్ర నక్షత్రం, ఒకటవ పాదం సుచరిత్ర, రెండవ పాదం జ్యోతిస్వరూపిణి, మూడవ పాదం ధాతువర్ధిని, నాలుగవ పాదం నాసిక భూషణి. రేవతి నక్షత్రం, ఒకటవ పాదం నాసిక భూషణి, రెండవ పాదం కోసలం, మూడవ పాదం రసికప్రియ, నాలుగవ పాదం రసికప్రియ. చివరిగా ఒక మాట, మొత్తం 108 రాగాలు ఉన్నప్పటికీ ఎవరైనా సరే వారి జన్మ నక్షత్రమునకు సంబంధించిన రాగం ఒక్కటి పాడటమో వినటమో చేస్తే సరిపోతుంది. ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.